త్యాగం అంటే నాన్నగారితో కూడా ఉంటూ ఆయన మరి జీవన శైలి తగ్గట్టుగా మరి ఆవిడ కూడా ఎంతో ఆయన ఉన్నత స్థితి రావడానికి ముఖ్యమైన అంటే మేము సినిమాల్లో ఊరికే నేను చెప్పడం, ఎస్పెషల్లీ నా సినిమాలు చూస్తే మీరు ప్రతి సినిమాలో ఒక సందేశం ఉంటుంది. గత 4 సినిమాలు అవి విజయవంతమయ్యాయంటే అఖండ అంటే పిల్లల జోలికి వచ్చిన, ప్రకృతి జోలికి వచ్చిన, ధర్మం జోలికి వచ్చిన ఏమవుతుందో అన్నది చూపించాం. అలాగే ఒక వీరసింహారెడ్డి తెలివి ఒక నాన్నగారి ఏదైతే రక్త సంబంధం ఉందో అలా ఒక అన్న చెల్లెల మధ్య బంధం, అలాగే ఒక నేలకొండ భగవత్ కేసరి అంటే ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు. మరి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒక మంచి సందేశం ఇవ్వడం జరిగింది ఆ సినిమా ద్వారా. అలాగే డాకు మహారాజు ఉందంటే నేను ఒక రాయలసీమ బిడ్డని, అంటే నేను ఒక రాయలసీమ ఎమ్మెల్యేని. బాలకృష్ణ అంటే అంటారు అందరూ రాయలసీమ బాలకృష్ణ అడ్డా అని. అక్కడ నీటి సమస్య తెలుసు నాకు. నాన్నగారి నుంచి కూడా ఆ నీటి సమస్యను రూపుమాపడానికి, వాళ్ళ దాహార్తి తీర్చడానికి మరి ఎన్నో ఆయన మానసిక పత్రికలు, ఒక తెలుగు గంగ కావచ్చు, లేకపోతే ఒక గాలేరు నగరి కావచ్చు, ఒక ఇప్పుడు హెచ్ఎన్ఎస్ఎస్ కావచ్చు, అందరి నివాసం, సుజల స్రవంతి, ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు వాటి కోసం ఒక రూపకల్పన చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి అప్పుడు అధికారంలో వచ్చినప్పుడు ఆయన వాటిని పూర్తి చేసేదాకా సుమారుగా తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ సరే ఆ మధ్యలో ఇప్పుడు మనకు వచ్చినట్టు గత 5 సంవత్సరాలు ఎలా ఒక అంధకార బంధురం అలా తర్వాత మళ్ళీ నేను అక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా కాకతాళీయమో యాదృచ్ఛికమో. అఖండాలో నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది. వాళ్ళ అఖండ రాబోతుంది రేపు, అంటే 25 కాదు సినిమా డేటు చెప్తాం, డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే పవన్ మన తమ్మనికి నాకు ఇచ్చిన టైం సరిపోదు. ఆ సినిమాకే సబ్బూఫర్లు పేలిపోయినాయి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి 150 ఎంత ఉంటుంది ఈ సినిమా, రెట్టింపు కాదు. సో అటువంటిది సినిమా బాగుండాలి, మంచి ఉద్దేశంతో సినిమా తీసాం. ఇవాళ అప్పుడు తీసాం, దాని గురించి చెప్పాను. ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి, మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో, అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి ఈ సనాతన హైందవ ధర్మం ఉంటాయి. అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు, రేపు చూస్తారు మీరు ఎలా వచ్చిందో సినిమా. సో మరొకసారి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పత్రికేయులందరూ, సోదరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నా తల్లిదండ్రులకి వాళ్ళకి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.